కిచెన్ లో 3 టాస్క్లు ఉంటాయి. ఫస్ట్ టేస్ట్, సెకండ్ వన్ ఎంత ఫాస్ట్ గా అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, థర్డ్ వన్ ఎంత ఈజీగా అవుతుంది అని. ఓకే, సో ఎప్పుడైతే ఫాస్ట్ గా చేస్తామో అప్పుడు టైం కూడా కలిసి వస్తుంది మనకి, ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్ కాబట్టి. ఇంకా టేస్ట్ అంటారా, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఫాస్ట్, ఇప్పుడు ప్రతిదీ కూడా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు ఎలా ఫాస్ట్, దేనికి సంబంధించింది అని అంటే, మనకి ఫస్ట్ థింగ్ కూరలు కట్ చేయడం. ఈ కూరలు కట్ చేయడం కోసము మనం ఒక్కొక్కరిని మేడ్స్ని కూడా పెట్టుకుంటాము. వాళ్ళకి కూరలు కట్ చేయడానికి 1500 దాకా ఇస్తుంటాం నెలకి. కానీ ఇప్పుడు అది అవసరం లేదు, జస్ట్ కొంచెం సేపట్లోనే మనము కూరలు కట్ చేసుకోవచ్చు, చాలా లిటిల్ టైంలోనే. ఎట్లాగా అంటే దేనికి ఎవరు ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేస్తే చాలా పనికొస్తుంది. ఫస్ట్ థింగ్ బ్రెడ్. ఒకప్పుడు బ్రెడ్ అంటే జ్వరం వచ్చినప్పుడు తినేవాళ్ళు, కానీ ఇప్పుడు బ్రెడ్తో వెరైటీస్, బ్రెడ్ లేకుండా మనం ఉండలేము, బ్రెడ్తో డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. కానీ అది కట్ చేయాలి అనుకుంటే ఓకే, సో ఇప్పుడు మన దగ్గర నార్మల్ కత్తి ఉంటుంది కదా, సో ఈ కత్తితోనే మనం పాలకవలు కట్ చేస్తాము, బట్టలు కట్ చేస్తాము, ఇంకా ఏది దొరికితే అది కట్ చేస్తాం. తర్వాత అది బ్లెండ్ అయిపోతుంది, చిరాకు. ఇప్పుడు జస్ట్ బ్రెడ్ తినేది తక్కువ, కానీ చూడండి బ్రెడ్ ఎలా కట్ అవుతుంది. ఇంత కష్టంగా ఇంతసేపు ఒక బ్రెడ్ని కట్ చేయాలంటే ఇంతసేపు పడతాం మీకు కదా. సో అదే కనుక మన బ్రెడ్ నైఫ్ కనుక ఉందనుకోండి, దీనికి లాక్ సిస్టమ్ ఉంది. జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా పైకి లాగితే చాలు మనకి బ్రెడ్ నైఫ్. దీంతో ఏం చేసి పిజ్జాలు, ఇప్పుడు అందరు పిజ్జాలు అవన్నీ చేస్తున్నాం మనం. సో ఆ విధంగా పిజ్జాలు అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు, సమోసా, పిజ్జా అవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, దీన్ని జస్ట్ 2 పీసెస్ పెట్టాను, మేబీ 1 పీస్ అయినా అవ్వచ్చు. చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోయింది అనేది. సో ఏంటంటే దీనికి 2 పెట్టారు, దానికైతే 1 పెట్టారంటే ఎస్, మీకు 1 కట్ చేయాలన్నా కూడా జస్ట్ ఓకే. సో అందుకుని దీన్ని బ్రెడ్ కట్ చేసుకోవడానికి దానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. చూడండి, దీనికి ఒక్కటి కొంచెం కూడా ఏమి అంటలేదు, నీట్గా వచ్చింది. చూడండి, మామూలుగా అయితే దీనికి మళ్ళా కడగడం అవన్నీ ఉంటుంది. ఓకే, సో ఇది బ్రెడ్ కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ సిట్రస్. సిట్రస్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి, టమాటో ఉన్నది, నెక్స్ట్ నిమ్మకాయ, బత్తాయి, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే దానిలో జ్యూసెస్ ఉంటాయి కాబట్టి ఆ జ్యూసెస్ అది కట్ చేసేటప్పుడు మనకి దాంట్లో ఉండే లిక్విడ్ అంతా కూడా పోతుంది. అలాగ పోకుండా ఉండడానికి మీకు మెత్తగా అయిపోయిన టమాటా కానీ ఈజీగా చూడండి, జస్ట్ మీకు ఒక్క డ్రాప్ కూడా కింద రాలేదు. చూడండి, ఒక్క డ్రాప్ కూడా మీకు కిందకి రాలేదు. చూసారా, ఎంత సన్న పీసెస్ కావాలంటే అంత సన్న పీసెస్ మీరు కట్ చేసుకోవచ్చు దీంతో. ఓకే, వెరీ గుడ్. ఎందుకు మామూలు కత్తితో ఇలా అవ్వదా అని చూద్దరు, కానీ మామూలు కత్తితో ఎలా అవుతుంది అని. చూడండి, ఆగిపోయింది ఇక్కడ, లాస్ట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఇలాగా. ఓకే, నెక్స్ట్ జ్యూస్. చూడండి, ఈ గింజలు బయటకు వచ్చేస్తున్నాయి, దానికి దీనికి తేడా అది. సో దీనికి మనం మెత్తగా అయిపోయినా ఇది కూడా యూస్ చేసుకోవచ్చు, జ్యూస్ ఏమీ రాకుండా ఉంటుంది, బయటికి పాడవకుండా ఉంటుంది. సో ఇది యూటిలిటీ నైఫ్. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం హార్డ్గా ఉండేది. హార్డ్గా ఏమున్నాయి, ఎస్ మీరు చెప్పింది కరెక్ట్, క్యారెట్, బీట్రూట్, పొటాటో, ఇట్లాగా వాటన్నిటికీ కూడా. సో ఫస్ట్ నాన్ టపర్వే ప్రోడక్ట్తో కట్ చేస్తాను, మీరు చూడండి ఎట్లా ఉందో. ఓకే, చూసారా ఇట్లా ఉన్నది. అదే దీంతో కట్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఎంత తిన్నుగా కావాలంటే అంత తిన్నుగా మీరు దీన్ని కట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఈ షార్ప్నెస్ ఈ లాస్ట్ వరకు ఉంటుంది, ఈ చివరి వరకు ఈ షార్ప్నెస్ అనేది ఉంటుంది. సో అందుకుని మనం లాస్ట్ మినిట్ వరకు, అంటే ఒకవేళ సపోజ్
మీరు ఇలా నిలువుగా కట్ చేయాలన్నా ఫటాఫట్ అయిపోయింది. చూసారా? అదే దీంతో కట్ చేయండి, నార్మల్ దాంతో కట్ చేసి చూడండి, తెగను కూడా తెగట్లేదు. అదే ఫుల్గా కట్ చేయాలంటే అదే సేమ్ దీంతో కట్ చేయండి, డిఫరెన్స్ ఇది. దీని కాస్ట్ మొత్తం 3 కలిపి 4690 రూపీస్. ఓకే, 4690 రూపీస్ది. మాకు 3 అక్కర్లేదు, ఒక్కొక్కటి చాలు అంటే 10%కే తగ్గించి మేము మీకు ఇస్తాము. అలా కాదు, మాకు 3 సెట్గా కావాలి అని అంటే 25% తగ్గిస్తాము. 25% అంటే 4690 రూపీస్ది కేవలం మీకు 3500 3500 రూపీస్కే ఇస్తున్నాము. మీ కిచెన్లో తొందరగా పని అయిపోయి మనం ఫాస్ట్గా వంట చేయడానికి, కటింగ్ చేసుకోవడానికి వేరే ఒకరిని దీన్ని కోసం పెట్టకుండా మన పని మనం చేసుకుంటున్నాం, తొందరగా అయిపోతుంది. కాబట్టి మీకు ఈ మంచి అవకాశాన్ని ఇస్తున్నాను. ఆల్ ద బెస్ట్.